నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీకి కాస్తో కూస్తో రాజ్యసభలో కొంచెం బలం ఉంది అనుకునే లోపే ఉన్న 11 మందిలో 8 మంది ఎంపీలు టీడీపీలోకి వెళ్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. దీంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఎటువైపు వెళ్తాయో ఏంటో అని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తే నార్మల్గా అసెంబ్లీలో చూస్తే 11 స్థానాలకే అక్కడ ఆగిపోయారు. ఇక్కడ చూస్తే రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ 11 మంది ఎంపీలలో 8 మంది ఎంపీలు మరి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఆల్రెడీ కొంతమంది మాట్లాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఉంది బలం రాజ్యసభలో, ఇక్కడ బలం ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు అనుకున్న టైంలోనే సో ఇలాంటివి మరి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రోజు రోజుకి ఇంకా కిందికి దిగజారుతున్నట్టేనా? ఇప్పుడు ఒకటమ్మా, యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు రాజ్యసభలో వీళ్ళకి బీజేపీకి కొంచెం సంఖ్యాబలం తక్కువగా ఉంది. అంటే ఏమైనా బిల్స్ పాస్ చేయాలన్నా కూడా వాళ్ళకి డెఫినెట్గా ఈ వైఎస్ఆర్సీపీ యొక్క మద్దతు కావాలి. సో ఆ యొక్క ఎలాగో మన మద్దతు కావాలి కాబట్టి దాని ద్వారా కాస్త కూస్తో ఊరట చెందొచ్చు. మన మీద కొంచెం బాబు దూకుడికి కొంచెం మనం పగ్గాలు వేయచ్చు, కళ్ళాలు వేయచ్చు. సో ఇటు సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ రాష్ట్రంలో ఉన్న కేసులు కూడా కొంచెం అక్కడ ఏదైతే బీజేపీ అధిష్టాన వర్గంతో చెప్పుకున్నాం. ఆల్రెడీ మనకి అంతకుముందు గతంలో కొంచెం మన సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఏదో విధంగా అయితే నన్ను కాపాడుతూ వచ్చారో, ఏ విధంగా అయితే నాకు మద్దతు ఇచ్చారో. సో కాబట్టి నేను వ్యవస్థలను ఎలాగైతే మేనేజ్ చేసుకుని ఈ యొక్క బెయిల్ తోటే నేను ఇంతకాలం గడిపాను కాబట్టి ఏదైతే కేసులు ఈడీపీ కేసులు కూడా ఫ్రీజర్లో పడేసేసి అట్లా విచారణ కూడా రాకుండా కూడా మేనేజ్ చేసుకోగలిగాను. కాబట్టి ఈసారి కూడా ఈ యొక్క ఏదైతే నాకున్న ఈ 11 స్థానాలు ఏదైతే ఈ ఎంపీ స్థానాలు ఉన్నాయో ఈ ఎంపీ స్థానాలను అడ్డుపెట్టుకుని కాస్త మనుగడ సాగిద్దామనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. సో అదే టైంలో వీళ్ళు బీజేపీకి వెళ్ళిపోతారని, బీజేపీలో జాయిన్ అవుతారని కూడా స్పెక్యులేషన్ జరుగుతున్నాయి. ఇది కాకుండా ఏదైతే ఈ రోజున బాబు గారు ఢిల్లీ టూర్ ఉందో ఇది ప్రత్యేకించి పెద్దగా ఏదో అజెండాతో కూడిన టూర్ ఏం కాదు. సో ఏదో రాష్ట్ర సమస్యలకు సంబంధించి లేకపోతే ఏదైనా ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తారని, అమిత్ షాని కలుస్తారని, రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల గురించి వాటి గురించి ఆ యొక్క ఫండ్స్ గురించి కూడా కలుస్తారని ఒక వాదన. రెండో పక్కన ఇంకొక స్పెక్యులేషన్ ఏం జరుగుతుందంటే ఈయన ప్రధానంగా వెళ్ళింది ఏంటంటే ఇట్లన్నిటి గురించి కూడా కాదు, ఎలాగో బీజేపీ వాళ్ళ యొక్క మద్దతు కోసం ఎదురు చూస్తుంది కాబట్టి వాళ్ళని ఏదైనా చేర్చుకుందామనే ఆలోచనలో కూడా ఉంది కాబట్టి మీరు దాని గురించి ఐరణ పడొద్దు అని ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో, ఎవరైతే అమిత్ షా తోటి ఈయన చెప్పడానికి వెళ్ళారు, వాళ్ళంతా కూడా మాతో టచ్లో ఉన్నారు. ఎంపీస్ అందరూ కూడా మాకు కలవడానికి. సో బహుశా మీకు బీజేపీ పక్షానికి వస్తే కూడా వాళ్ళకి లోకల్గా పెద్దగా ప్రయోజనాలు ఉండవు కాబట్టి సో మా దగ్గరికి ఎలాగో కలవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు, అదంతా నేను చూసుకుంటాను చెప్పడానికే బాబు గారు వెళ్ళని చెబుతున్నారు. సో ఈ 11 మందిలో కూడా ఆల్రెడీ గొల్ల బాబురావు ఒక ఆయన, ఆ తర్వాత మేడా రఘునాథ్ రెడ్డి ఒక ఆయన, ఆ తర్వాత బేదా మస్తాన్ రావు, తర్వాత ఇంకొక ఆయన, ఒక 4 మాత్రం ఇప్పటికే టచ్లో ఉన్నారు. ఇది కాకుండా పరిమళ నత్వాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన రిలయన్స్ అధినేతకి బంధువు ప్లస్ రిలయన్స్ ఫ్యామిలీ మెంబర్ ఆయన. సో ఆయన ఇష్యూ అయితే ఆయన ఎప్పుడు కూడా బీజేపీకే సపోర్టర్. ఆయన ఇటు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా అవసరమైనప్పుడు బీజేపీకే సపోర్ట్ చేస్తారు. సో మొత్తం మీద 8 సభ్యులు మీరు చెప్పినట్టుగా 11 మందిలో 8 సభ్యులు అయితే రాజ్యసభకు సంబంధించిన సభ్యులు టీడీపీలోకి జాయిన్ అవ్వడానికి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమో ఆలోచించేది ఏంటంటే మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, మన లోకల్ దృష్ట్యా ఇటు బీజేపీకి వెళ్ళినా కూడా పెద్దగా మనకు ప్రయోజనం ఉండకపోవచ్చు. అదేవిధంగా టీడీపీతో మనం అంటగాగితే, టీడీపీతో ఉంటే సో మనం లోకల్గా కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా కొన్ని పనులు చేయొచ్చు. సో లోకల్గా కూడా మనం కొంచెం బలం పుంజుకోవచ్చు. లోకల్గా కూడా మనం ఇటు ఆర్థికంగా మాత్రమే కాకుండా ఇటు రాజకీయంగా కూడా మనం పరిపుష్టం అవడానికి బాగుంటుందనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ప్లస్ ప్రభుత్వం మీద పూర్తిగా ఏదైతే వైసీపీ మీద వాళ్ళకి పూర్తిగా అసంతృప్తి. రెండవది ఇంకా వైసీపీలో ఉంటే మనకు ఫ్యూచర్ లేదు, ఇంకా వైసీపీకే ఫ్యూచర్ లేదనే భావన కూడా ఈ మెజార్టీ
రాజ్యసభ్యులు రావడం కూడా జరిగింది. సో డెఫినెట్గా వాళ్ళ చూపు అంతా కూడా ఇటు జీడిపి వైపే ఉంది. ఆల్రెడీ బాబు గారితో, లోకేష్ బాబు గారితో కూడా కొంతమంది చర్చలు జరుపుతున్నారని, వాళ్ళ టచ్లో ఉన్నారని కూడా స్పెక్యులేషన్ జరుగుతున్నాయి. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తాను తలిసింది ఒకటి, దైవం తలిస్తే ఒకటి అన్నట్టుగా ఆయన ఒకటి అనుకుంటుంటే ఒకటి జరుగుతుంది. ఇటు ఏదో కాంగ్రెస్ పక్కకి వెళ్ళి ఏదో ఒక విధంగా షెల్టర్ తీసుకుందాం అంటేనేమో అక్కడ కూడా వాళ్ళు ఏమీ పెద్దగా ఎంటర్టైన్ చేయట్లేదు. ఇటు బీజేపీలో చూస్తేనేమో ఈ రోజున ఈ రాజ్యసభ ఎంపీల పరిస్థితి ఏమో ఈ విధంగా ఉంది. ఏదేమైనా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గడ్డు కాలం అనే చెప్పాలి. ఏ విధంగా అయితే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా అయితే గడ్డు కాలం జరుగుతుందో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా గడ్డు కాలం అని చెప్పాలి. ఒక పక్కనేమో ఎమ్మెల్యేలు చేజారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక పక్కనేమో ఎమ్మెల్సీలు చేజారిపోతున్నారు, ఒక పక్కనేమో రాజ్యసభ సభ్యులు కూడా చేజారిపోతున్నారు. కాబట్టి సో డెఫినెట్గా బాబు గారి యొక్క చతురత ఉపయోగించి ఫ్యూచర్లో ఇటు ఎన్డీఏ గవర్నమెంట్ బాబు గారి మీద ఆధారపడి జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా బాబు గారు రాష్ట్రానికి ఏ విధంగా అయితే ఈ రోజున పెట్టుబడులు రావడానికి కొంతమంది సంశయిస్తున్నారో, కొంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఇంకా కొంత డిలమాలో ఉన్నారు. కాబట్టి సో డెఫినెట్గా రాజకీయంగా ఇతన్ని పూర్తిగా దెబ్బతీసి పూర్తిగా ఇతన్ని మూల కూర్చోపెట్టడానికి బాబు గారు తన చతురత, తన చాణక్యతను ఉపయోగించడానికి ఇది సరైన సమయం. డెఫినెట్గా ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారు. ఆ విధంగానే మోడీ మీద, అమిత్ షా మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి ఏదైతే ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయో, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, వాటిని రీఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంది. రెండోది, ఇక్కడ ఏదైతే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో, రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే దోచేశారో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, ఎంత అవినీతి జరిగిందో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ కూడా ఇవన్నీ కూడా చూపించి సో ఇతన్ని ఏం చేద్దాం, ఏ విధంగా శిక్షిద్దామని ఆ దిశగానే ఆ చర్యలు తీసుకుంటారని, ఆ చర్యలు తీసుకుంటేనే ఆంధ్రాకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని, లేకపోతే ఎప్పటికీ కూడా ఆ వైబ్రెంట్ అనుకున్నంత లెవెల్లో వైబ్రెంట్ లేదు. కాబట్టి ఏపీ మీద చాలామంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా ఇప్పటికీ కూడా కొంత భయాందోళనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ భయాల్ని అన్నిటినీ పోగొట్టి ఏపీకి పూర్తి స్థాయిలో పెట్టుబడులు, పరిశ్రమలు రావడాలంటే ఇతన్ని పూర్తిగా రాజకీయంగా భూస్థాపితం చేయడం ఒక్కటే ఇటు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందన్న ప్రధాన అజెండా. కాబట్టి ఆ దిశగా బాబు గారు చర్యలు తీసుకుంటారని, తీసుకోవాలని కూడా కోరుకుంటూ మీ ద్వారా తెలియపరుస్తుంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే సార్, మొన్నటి వరకు చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మా మద్దతు మాత్రం మోదీ గారికి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు అందరు చేజారిపోతున్న పరిస్థితి, మరి నెక్స్ట్ ఎట్లా? అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంది మోదీ గారు అన్నట్టుగా కొన్ని వార్తలు మనం చూసాం. అంటే ఇవి తెర వెనక బంధం లాగా ఆయనను కాపాడింది ఇప్పటివరకు కూడా మోదీ గారి ఆయన అంటే ఏమంటారు బెయిల్ మీద ఉంది కూడా మోదీ దయతో, అంటే ఆయన స్నేహ సంబంధం వలన ఇన్ని సంవత్సరాలు బయట ఉండగలిగారని చెప్పేసి కూడా వార్తలు వస్తాయి. మరి ఇప్పుడు ఇంతమంది చేజారుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? సో డెఫినెట్గా మా జగన్మోహన్ రెడ్డి గడ్డు కాలం ఇది, నో డౌట్. ఎందుకంటే అతను చేసిన తప్పులకి, అతను చేసిన అన్యాయాలకి, అతను చేసిన దోపిడీకి డెఫినెట్గా శిక్షించబడాలి. ప్రస్తుతం రెండోది ఏంటంటే, ఇప్పుడు బాబు గారు కూడా చాలామంది ఇన్వెస్టర్తో మాట్లాడుతూ ఉన్నారు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు బాబు గారి ముందు. మళ్ళీ దుర్మార్గుడు అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, మీ గురించి మాకు తెలుసు, మీ ఎబిలిటీ మాకు తెలుసు, మీ కాలిబర్ మీకు తెలుసు, మీకోసం మేము ఏమన్నా త్యాగాలు చేస్తాం, కానీ మేము ఇన్ని వేల కోట్లు, ఇంత వందల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత రేపొద్దున మళ్ళీ అతను అధికారంలోకి వస్తే మా భవిష్యత్తు ఏంటి, మా పెట్టుబడి పెట్టిన పెట్టులకి మా గ్యారంటీ ఏంటి, సో మమ్మల్ని అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో ఆ భావన వాళ్ళకున్న భయాల్ని పటాపంచలు చేయాలంటే బాబు గారు ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గానే యాక్షన్ తీసుకోవాలి. డెఫినెట్గా ఇటు వైసీపీ పార్టీని ఖాళీ చేయాలి, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులను కూడా పార్టీలో చేర్చుకోవాలి. రెండోది, అతన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి, రాజకీయంగా నిర్వీర్యం చేయాలి, అతన్ని పూర్తిగా అస్త్ర సన్యాసం చేపించాలి అతని చేత. సో అతని దగ్గరికి ఏ ఆయుధాలు మిగలకుండా చేయాలి. సో ప్రజాక్షేత్రంలో కూడా అతని అవినీతిని ఎండగట్టాలి. ఎండగట్టి
ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక రాజకీయంగా ఇంక లేడు, ఇంక రాడు, ఈ పార్టీ ఇంక మళ్ళీ అధికారంలోకి రాదు అనే భావన ఇటు ప్రజల్లోనూ, ఇటు ఇన్వెస్టర్స్లోనూ, ఇటు పారిశ్రామికవేత్తల్లో కూడా కలగాలి. ఆ కలిగిన రోజే ఆంధ్రాకి మహాదశ, ఆంధ్రాకి మళ్ళీ పునర్జన్మ. లేకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 2014-19లో ఉన్న ఆ వైబ్రేషన్స్ కనపట్లేదు, ఆ జోష్ కనపట్లేదు. ఇంకా కొంతమంది వెనక్కి ముందుకి క్యాట్ ఆన్ ద వాల్ అంటారు కదా, అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నారు. సో ఈ ఊగిసలాట పోవాలి, అందరిలో నమ్మకం కలగాలి, భరోసా కలగాలి, ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఆ విధంగా చేస్తేనే ఇటు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది, ప్లస్ రాష్ట్రానికి భవిష్యత్తు ఏర్పడుతుంది. సో డెఫినెట్గా అది చేయాలంటే బాబు గారు యాక్షన్ కఠినంగానే ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ.